ఏవండోయ్ ఈరోజు యమ్మీగా క్రిస్పీగా గ్రీన్ చట్నీతో పెసర పునుకులు చేసుకుందాం. దానికోసం 2 కప్పులు పెసరపప్పుని 4 గంటలు నానబెట్టి కడిగి వాడేసుకుని ఒక స్పూన్ పక్కన పెట్టుకుని మిక్సీలో రఫ్గా గ్రైండ్ చేసుకుని మనం ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వేపి ఇలా రఫ్గా పొడి చేసుకుని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అల్లం ఇలా కట్ చేసి దీనిలో వేసుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసేయండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ధనియాల పొడి, ఒక స్పూన్ వరిపిండి, రుచికి సరిపడా ఉప్పు, గ్రేట్ చేసుకున్న ఒక్క పొటాటోని వేసి కొంచెం పసుపు వేసి బాగా కలపండి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. లోపల సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా ఉంటాయి. వీటిని చక్కగా సిమ్లో పెట్టి వేపుకున్నాక మనం గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, ఆమ్చూరు వేసి కొంచెం కర్డ్ వేసి బాగా గ్రైండ్ చేయండి. వెరీ టేస్టీ. తప్పకుండా ట్రై